ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందన్. పరిష్కార మార్గం అనే ఈ ఛానల్ను మీరందరూ చూసి మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, గంట గుర్తుతున్నారు, ఇతరులకు కూడా మీరు షేరింగ్ చేస్తున్నారు. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు దీన్ని ఆపకండి, కంప్లీట్ ఎపిసోడ్ చూడండి. నచ్చితేనేమో కంప్లీట్గా వేరే ప్రోగ్రామ్స్ కూడా చూడండి, గంట గుర్తొచ్చి దాన్ని మీరు షేరింగ్ చేయండి వేరే వాళ్ళకు కూడా. మళ్ళీ వచ్చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు కూడా 10 మంది చూసి బాగుపడతారు. లేదు వేస్ట్ ఉన్నది అనుకుంటే మాత్రం ఇంతతోటి ఆపేసుకొని వేరే ప్రోగ్రామ్ చూసుకోండి, స్కిప్ చేసేట్టు వేరే చూసుకోండి. ఓకేనా? అయితే ఈ నా సబ్జెక్ట్ ఏంటంటే మంత్ర, యంత్ర, రుద్రాక్ష, మూలిక, నవరత్న, జ్యోతిష్య, అష్టసాముద్రిక, మళ్ళీ వచ్చేసి ఫేస్ రీడింగు, మళ్ళీ వచ్చేసి ఈ వాస్తు మీద, ఇవన్నిటి మీద నేను 7 సబ్జెక్టుల మీద, రుద్రాక్షల మీద కూడా, వీటన్నిటి మీద నేను అన్వేషణ చేస్తూ రీసెర్చ్ చేస్తూ 42 సంవత్సరాల నుంచి నేను దీని మీద స్ట్రగుల్ చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టంతో నాకు ఇష్టంతో కష్టపడి కూడా నాకు ఇష్టం ఉంది కాబట్టి కష్టపడి కూడా కష్టం అనుకోకుండా నేను నేర్చుకున్న విద్యలు. నేను నేర్చుకునే పెద్ద తోపును గురువుని కాదు, ఆ దత్తాత్రేయుని అనుగ్రహం నన్ను వాడుకుంటుండే ఒక మెసెంజర్ లాగా. కాబట్టి మీరందరూ ఈ విద్యలు నా నోటి నుంచి ఆయన పలికిస్తుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి, 10 మందికి తెలియజేయండి, మీరు కూడా చేసుకోండి. ఎంతోమంది ఫోన్ చేసి చెప్తారు, గురువుగారు మాకు ఈ మీరు చెప్పేటి రెమెడీస్ ద్వారా మా పాప పెళ్ళి అయింది, మరి మా కొడుకు విదేశాలకు పోయి ఆగిపోయిండే వెళ్ళిపోయిండు, మా పిల్లలకు సంతానం కాకుండా సంతానం అయింది అని నాకు చెప్పండి, ఇతరులకు కూడా చెప్పండి. సంతోషిస్తాను, నేను అల్ప సంతోషిని. ఈ రోమాలు లిక్కపొడిస్తే నాకు రోమాంచితం అవుతుంది. అయితే నేను 42 సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ విద్య. ఇప్పుడు మరి మధ్యాహ్నం ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ గురువుగారు అంటే నేను రిటైర్డ్ అయినా కాబట్టి వస్తాను. అంటే ఇది దుగ్నం పెట్టినాడా అని అనుకోవచ్చు మీరు. ఇది నా దుగ్నం కాదు, నేను పౌవృత్తి. ఇది పౌవృత్తిగా, అది వృత్తిగా పెట్టుకున్నా. ఏది నా జాబు, ఇది పౌవృత్తిగా, ఇది సీక్రెట్గా ఎంతో మందికి 42 సంవత్సరాల నుంచి నేను ఈ రెమెడీస్ చేస్తున్నా. ఇవాళ ఇండియాలో ఉన్నాడు యుఎస్ పోయి అక్కడ సొంత మిల్లు కట్టుకొని స్థిరపడే వాళ్ళు ఉన్నారు నా క్లయింట్లు ఎందరో. యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఇలాంటి దేశాలలో, ఇతర దేశాలలో కూడా ఎంతోమంది ఉన్నారు. దుబాయ్ నుంచి కూడా నాకు తెలియదాకా ఫోన్లు వస్తాయి. నేను 12 నుంచి మళ్ళీ రాత్రి 10 నుంచి 12 దాకా మాట్లాడతారు రాత్రి. అది కూడా సరిపోతుంది, ఇంకా చేస్తుంటారు. మళ్ళీ పొద్దున 6 నుంచి 9 దాకా మాట్లాడుతుంటారు స్వయంగా నేనే. మళ్ళీ వచ్చేసి నా దగ్గర పర్సనల్ కలవాలంటే మాత్రం పొద్దున 10 గంటల నుంచి 3-4 గంటల వరకు వచ్చేసినట్టే రాత్రి అవుతుంది. ఎందుకంటే ఒక మనిషికి 40 నిమిషాలు టైం తీసుకుంటాను నేను. అలా జీవిత సమస్యకు వస్తారా, ఆడుకుంటానికి వస్తారా, నవ్వుకుంటానికి వస్తారా, సినిమా నా జీవితం ముచ్చట. ఇంట్లో వరకు చెప్పని నాకు చెప్తాడు, ఏడ్చుకుంటా. మొగోళ్ళు ఏడుస్తారు నా దగ్గరకు వచ్చి. ఎందుకు ఏడుస్తాను, అంత బాధలు ఉంటాయి ఆయనకి. అయితే దానికి నివృత్తి చేయడానికి నేను కూడా ప్రయత్నం చేసి ఏదో ఒకటి రకంగా వాళ్ళకి రిజల్ట్ రావడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పుడు మనము వాని దగ్గర వీని దగ్గర పోయి మోసపోయి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకు పోయినావురా బాబా అంటే జరిగింది కర్మ. ఎవరు చెప్పాలి. నన్ను మోసం జరుగుతుంటే నువ్వు మోసపోతే ఇంకో 4 చెప్పు, మంచి జరుగుతుంటే ఇంకొకరిని చెప్పు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మాత్రం చెప్పకపోయేది. 42 సంవత్సరాల నుంచి వాడుకొని ఏమైనా కానీ గప్ప కింద గుడ్డలు పెట్టగానే కొడిని లాదు కొట్టినట్టు ఇలా కొట్టినట్టు, మళ్ళీ యూజ్ అయిన తర్వాత దావతులలో పోతే గ్లాస్ తీసిన వారేస్తారు చూడు, తాగినంతసేపు తాగి అట్లా యూజ్ చేసుకున్నాను. నేను ఒక గురువు తోపునని చెప్తలేను, నేను ఒక ఋషిలాగా కృషించి వచ్చిన. నీకు అప్పుల బాధలు తెలుసు, నాకు ఆర్థిక సమస్యలు తెలుసు, వ్యాపారాలలో వానికి కొట్టుమిట్టాడుకుంటా షాపుకు పోవాలంటేనే భయపడతాడు ఓడోడు. ఎందుకంటే ఆ ఫైనాన్స్లో వాడు వస్తాడో వీడు వస్తాడో భయం. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ లౌకికమైన బాధలతోటి, కోరికలతోటే బాధలు ఉంటాయి మనిషికి. కోరికలు లేనానికి ఏ బాధ ఉండదు. ఏదైనా ఇంత తినగానే కమ్మటి రుచి కొడుతుంది, ఇంత తింటాడు, పడుకుంటాడు. ఇక ఆ టీవీ చూస్తాడు, సంతోషపడతాడు, నవ్వేటి పెట్టుకుంటాడు, ఆహా ఇక నాలో నవ్వి నాకు తిరిగి నవ్వుతాడు, అయిపోయి పడుకుంటాడు. మళ్ళీ పొద్దున్న లేస్తాడు, స్నానం చేస్తాడు, కాఫీ తాగుతాడు, చాయ్ తాగుతాడు, నిమ్మలంగా ఇంత టిఫిన్ తింటాడు, మళ్ళీ బయటకు పోతాడు, ఆ ఉద్యోగం ఏందో అదేందో చూసుకుంటాడు, మళ్ళీ ఇంటికి వస్తాడు, మళ్ళీ భోజనం చేస్తాడు, మళ్ళీ రాత్రి తింటాడు, పండుకుంటాడు. అని కోరిక లేదు. కోరికలు ఉన్నవానికే ప్రాబ్లం. వాని దగ్గర పోతాడు, ప్లాట్కు దండగా బిజినెస్కు ప్లాట్కు పోతాడు, అడ్వాన్స్ కడతాడు, ఆడ కిరికిరి వెళ్ళగానే ఆ టెన్షన్లు అలా తిరుగుతుంటాడు, ఇక కుక్క తిరిగినట్టు. మళ్ళీ పోతాడు, దాంట్లో పైసలు వస్తున్నాయి అని అనిపిస్తాడు. లేదనుకుంటే 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ఉన్నాయి ఓనుకో మితికిస్తాడు. ఆ మితికి ఇచ్చినవాడు ఆడి లేకనే ఇచ్చే. అప్పుడు రాముని లేక దేవుడు అబ్బో ఏమి ఇచ్చిండు గురువుగారు అని అప్పుడు పొడుగుతాడు. మళ్ళీ నువ్వు ఆయన పోయి పొడుసు చేస్తుంటే రావణాసురుడు.
ఏమో ఆడు రావణుడు వస్తాడు నాయన అని నువ్వు రాకముందే అది దిక్కపోతాడు. ఇప్పుడు ఇచ్చుడేంది బాధపడడానికి ఇష్టపడే అనుకో, వాడు 1,00,000 ఇస్తే 10,000 ఇచ్చి మర్చిపో, అది సంతోషం. ఆడు ఇవ్వలేదు అనుకో నవ్వుకోవాలి. నాకు ఒకటి ఫోన్ చేసిండు, ఏమైనా అవి ఆ స్టోన్ తీసుకపోతే అవి తీసుకో పైసలు లేవంటే, మా డాడీ మూల పడ్డా ఆయనకి షీక్ పడ్డది, ఆ నరం పెద్ద నరం తెగింది, ఆడు మూల పడ్డాటికి నేను నా తదస్తా అనుకొని వదిలేసిన. ఆ 10,000 వదిలేసిన. ఇక అడగా నేను అన్ని, ఎందుకంటే అవి అతిక్రమించిన ఇవ్వడం ఎందుకు, తిరగడం ఎందుకు. ఆడు అతిక్రమించిన అంటే పోతాడు, బ్యాంకులో తెచ్చుకుంటాడు, ఇంకేనా చేసుకుంటాడు. నువ్వు మిత్తి ఆశించి మృత్యు అవుతున్నావు, ఆని మృత్యు చేస్తున్నావు, నువ్వు కూడా మృత్యు అయిపోతున్నావు. ఆ మిత్తి అంత పనిచేస్తుంది. లేకుండా చిట్టీలు వేస్తావు, ఆ చిట్టీలలో పోతావు, 4 చిట్టీలు నువ్వే ఎత్తుక దొబ్బుతావు, ఎన్నో ప్లాట్ కొంటావు, మిగతా పైసలు లేక అది క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి ఏం చేస్తుంది, ఇక నీకు ఇచ్చిన 2 లక్షలు మునుగుతావు, ఆ చిట్టీలో తిరుగుతుంటారు ఎత్తుకుంటారు లాస్ట్ అయిన వాళ్ళు. ఇవన్నీ బాధల కంటే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి నమ్ముకొని సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇల్లున్నది, వాస్తు దోషం ఉన్నది, వాస్తు దోషం ఉన్నదని చెప్పేసి వాడిని పట్టుకొచ్చి ఓ గోడ గులగొచ్చి, వీడిని పట్టుకొచ్చి ఇంకో గోడ గులగొట్టి, వాడిని పట్టుకొచ్చి ఇంకో రూమ్ గులగొట్టి, ఇంకోని పట్టుకొచ్చి ఆడు స్కానర్ అని అదని ఇవన్నీ పెట్టి ఆడు పిరమిడ్లు పెట్టిపోతాడు, ఇంకోటి వచ్చేసి యంత్రాలు పెట్టిపోతాడు, ఇంకోటి వచ్చి ఒకటి త్రిశూలం పెట్టిపోతాడు, ఇంకోటి వచ్చి ఇది గులగొట్టు ఉంటాడు. ఎందుకు అవన్నీ చేస్తే అవుతుందా? ఈజీ పద్ధతి, భగవంతుడు దేవుళ్ళు చేసిన పద్ధతి చెప్తా నేను. యంత్రశాస్త్రం ద్వారా మన వాస్తుశాస్త్రాన్ని సెట్ చేసుకోవచ్చు. ఏం లేదు, ఈశాన్యము ఇటు వచ్చేసి నైరుతి, ఈ 2 మూలలు కరెక్ట్ ఉండాలి. ఈశాన్యము నైరుతి, ఈశాన్యంలోనేమో నీళ్ళు ఉండాలి, నైరుతిలోనేమో ఎత్తైన ఒక స్తూపం ఉండి దాని మీద పిరమిడ్, మన పిల్లర్ అయినా సరే ఒక పిల్లర్ వేసేసేయండి. పిల్లర్ లేదనుకో, రేకులు ఇల్లు అనుకో, ఒకటి దిమ్మగట్టు ఉంది కట్టి దాని మీద త్రిశూలం పెట్టుంది, ఒక వీలైతే సుదర్శన యంత్రం పెట్టి దాని మీద పిరమిడ్ లాగా కట్టి త్రిశూలం పెట్టుంది. పిరమిడ్ అంటే ఇట్లా గోపురం లాగా కట్టి పెట్టేసేయండి. ఈ మత్స్య యంత్రం ఒకటి తీసుకురావాలి, ఇది మత్స్య యంత్రం, ఈ మత్స్య యంత్రాన్ని తీసుకురావాలి. తీసుకొచ్చి మనం ఏంటంటే ఈ వాస్తు దోషానికి స్పెషల్ అన్నమాట మత్స్య యంత్రం. ఈ మత్స్య యంత్రం అనేది స్పెషల్. ఇది దీన్ని ద్రుపదుడు కూడా ఆ కాలంలో ద్వాపార యుగంలో కూడా దీన్ని వాడిండు. ఆయన ఏం చేసిండు, మయబ్రహ్మను పిలిపించి విశ్వకర్మను పిలిపించి ఈ ఈ మత్స్యంత్రం తయారు చేయించిండు. ఎంత ప్రమాణము, ఎటు 5 ఫీట్లు, ఎటు 5 ఫీట్లు అంత పెద్ద మత్స్యంత్రం చేపించి దాని మీద ఆయన విశ్వకర్మ చేపించి ఏం చేసిండు, పంచలోహాలతో చేపించిండు. సూర్యగ్రహణం రోజు చేపించి దాన్ని ఏం చేసిండంటే దాని మీద యంత్రాలన్నీ మంత్రాలు, దీని మీద ఉన్న బీజాక్షరాలు ఇవన్నీ కరెక్ట్గా చేసి దీన్ని నీళ్ళల్లో ఉంటే ఎట్లా, ద్రుపదుడు ఏం చేసిండు, ఆయన రాజ్యానికి మొత్తం వాస్తుదోషం లేకుండా ఎవడు వంకర తింకర కట్టుకొని దక్షిణానికి కట్టుకొని ముఖము వీరిపోటు ఉండని ఆ దేశం లోపల వనికి ఆ అరిష్టాలు రాకుండా బాధలు రాకుండా నా రాజసభలు ఉంటే అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పేసి ఈ మంటపం ఏదైతుందో, రాజసభ ఏదైతుందో, రాజుల మందిరాలు ఏవైతున్నాయో దేశానికి నైరుతులను ఉండేది, ఆ దేశానికి లేదా మధ్యన గర్భంలో ఉండేది ఆ రాజభవనం. అయితే అందుకని వాళ్ళది నైరుతులు ఉన్న రాజభవనం అయినా సరే దేశానికి అంతా పనిచేస్తుంది, మధ్యన గర్భంలో ఉన్నదైనా పనిస్తుంది. అందుకని ఆయన ఏం చేసిండు, ఆయన ద్రుపదుడు ద్రౌపది తండ్రి ఒక మత్స్యంత్రం చేపించి, ఇలాంటి మత్స్యంత్రము పెద్దది చేపించి ఆయన ఆ విశ్వకర్మతోటి చేపించి అది ఏం చేసిండు, దాన్ని నీళ్ళల్లో వేయమని చెప్పిండు ఆయన. ఇప్పుడు విశ్వకర్మ అంటాడు ఇది నీళ్ళల్లో వేస్తే తృప్పు పడుతుంది, కొన్నాళ్ళకు ఇది భిన్నమైపోతుంది. ఇది భిన్నమైందంటే దేశానికి అరిష్టం వస్తుంది. కాబట్టి చేసినోనికి నాకు దీన్ని మంత్రప్రతిష్ఠ చేసి దీనికి ధారపోస్తున్నా కాబట్టి నాకు కూడా మంచిది కాదు. అందుకని నేను ఏం చేస్తా అంటే దీన్ని ఖరాబ్ కాకుండా దీన్ని చేస్తా అని చెప్పేసి ఆయన ఏం చేసిండు, దీని మీద ఉన్న యంత్రాలన్నింటినీ అక్షరాలను ఉల్టా రాసిండు. ఉల్టా రాసి కింద ఒకటి వాటర్ది ఫౌండేషన్ పెట్టిండు. కింద పెట్టేసేసి, ఫౌండేషన్ అంటే మధ్య ఫౌండేషన్ లేదు, ఓన్లీ వాటర్. దీన్ని మీద ఫ్యాన్ ఏర్పాటు చేసిండు. ఫ్యాన్ ఆ రోజులల్లో 3 రిక్కలతోటి మంచిగా 4 రిక్కలతోటి ఫ్యాన్ పెట్టించి దానికి ఒక రాడ్ ఏర్పాటు చేసి ఈ భవనం పైకి ఆ రాడ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ బయట ఒక ఫ్యాన్ ఉంటుంది. ఆ గాలిపంక పైన ఏం చేస్తుంది, అది గాలికి వచ్చేటప్పుడు తిరుగుతుంది అనమాట, డొప్పలు ఉంటుంది. అది ఆ గాలి రాగానే తిరుగుతుంటుంది. ఈ కింద ఉన్నది అది రాడ్కే ఉంది కదా, రెండో ఫ్యాన్ కింద ఉన్నది, అది తిరిగినా కొద్ది ఇది తిరుగుతుంది. అది గాలి తిరుగుతుంటుంది, దాని సాయంతో తిరుగుతుంటుంది, ఆ రాడుకుంది కాబట్టి.
అయితే అది నీళ్ళలో తిరుగుతుంటుంది. ఏది ఆ యంత్రం అది నీళ్ళలో ఎట్లా కనబడుతుంది? సీదా కనబడుతుంది. ఆయన ఉల్టా రాసింది కాదు అక్షరాలు, అవి దాని లోపల సీదా కనబడుతుంది. ఇప్పుడు మత్స్య యంత్రము బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ద్రుపద మహారాజు మంచిగా 3 కాలాల్లో పంటలు పండుతున్నాయి. మొత్తం వాళ్ళ యొక్క రాజ్యంలో సుఖ సంతోషాలతోటి ఉన్నారు. లేబర్ అనేటోడే లేడు, భిక్షగాడు అనేటోడే లేడు. ఆ విధంగా నడుస్తుంది ఆ యంత్ర ప్రభావంతో, మత్స్య యంత్ర ప్రభావంతో. అయితే దోషం అనేది మత్స్య యంత్రంతో పోతుంది. అందుకని ఆయన ఏం చేసిండు, ఆ విధంగా పెట్టేసినాక కొన్నాళ్ళకి ఆయనకు కొంచెము దుష్టబుద్ధి ఎవరికైనా వస్తుంది. అరే ఈ యంత్రము లోపల చాప ఉంది, దీన్ని ఎవడైతే నీళ్ళలో చూసుకుంటా కొడతాడో వానికి నా బిడ్డని ఇస్తా అని ఆయన ద్రౌపదిని స్వయంవరం ప్రకటిస్తాడు. అప్పుడు అర్జునుడు వచ్చి నీళ్ళలో చూసుకుంటే సవ్యచాచి ఆయన దానిలో చూసుకుంటే దాన్ని కొడతాడు. ఆ లోపల ఈ యంత్రం లోపల ఉన్న ఇది ఉంది కదా చేప, ఈ చేప అనేది ఉంటుంది మత్స్య, దీని పేరే మత్స్య అంటే చేప, మత్స్య యంత్రం. అయితే దీన్ని ఏం చేస్తాడు, మా చేపను కొట్టగానే భిన్నమైపోతుంది. భిన్నమయ్యి ఆయన విశ్వకర్మ దాని లోపల ఆయన ప్రాణప్రతిష్ఠ చేసి మహాబ్రహ్మాండమైన జీవశక్తి ప్రసాదిస్తాడు. దాంట్లో అంతా భ్రష్ట్ అయిపోయి ఒక పెద్ద బాంబులాగా వేలిపోయి దివ్యమైన దాంట్లో ఒక మెరుక్యూరీలాగా ఒక మెరుపు వచ్చేసి అది అంతరిక్ష ఐక్యమైపోతుంది పైన. అయితే భిన్నపరిచినందుకు, ఆ యంత్రాన్ని భిన్నపరిచినందుకు అర్జునుడు 5 ఒక్కరే కాబట్టి పూర్వజన్మంలో, కాబట్టి వాళ్ళు పంచాత్మలు ఏకమైన ఏకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు 5 దోషం కలిగింది. 14 సంవత్సరాలు అడవుల పాలు కావాలి వాళ్ళు, ఆ శాపమై అడవుల పాలు అయిపోయారు. ఎవరి గురించి అయినరు? ద్రౌపది గురించి. ఈ ద్రౌపది కూడా వాళ్ళెంబడి వెళ్ళిపోయింది. లేకుంటే వాళ్ళందరూ కుంతి మళ్ళీ వచ్చి గాంధారి వీళ్ళందరూ బతిలాడతాడు, అమ్మ నువ్వెందుకు పోతావు, వాళ్ళు ఏదో మొగోళ్ళు ఆ జూదమాడిరు ఓడిపోయారు పోని, వాళ్ళు వెళ్ళిపోయి నువ్వెందుకు పోతావు అమ్మ అని చెప్తే ఆమె వినదు. ఎందుకంటే ఆమెకు కూడా దోషపూరితమైంది, ఆమె కూడా వెళ్ళిపోయింది, అడుగుల పాలైపోయారు. మంత్రశక్తి అనేది అంత ఉంటుంది. ఇళ్ళల్లో యంత్రాలు మంత్రాలు ఉంటే తీసి పుట్టల దగ్గర పడేసి రాకుంది, వాడుకునేటోళ్ళకి ఇవ్వండి, ఇంకోరన్నా పూజ చేసుకునేటోళ్ళకు మీకు పని ఇస్తుందని అడుగురు, పని ఇస్తుందంటే చేసేది. మీరు వాడకుంటే లేదనుకుంటే జలం లోపల వేయండి, వాటర్లో జలైక్యం చేయండి. కాబట్టి పుట్టల మీద రోడ్ల మీద అక్కడిక్కడ వాడేసి రాకూడదు. నేను అక్కడక్కడ చూస్తుంటే పుట్టల దగ్గర అన్నీ పెట్టుంటాయి, ఇదేంది పెట్టినంటే ఎవడో చెప్పిండి ఇది పెట్టొద్దని, లేకుంటే ఇతర మతాలలో తీరిండు అని చెప్తారు. ఇట్లా చేయకండి. అయితే ఈ మత్స్య యంత్రం అనేది ఇళ్ళల్లో ఏ విధంగా పెట్టుకోవాలంటే ఓ ప్లేట్లు వేసి, రాగి ప్లేట్లు వేసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్నట్టయితే మనకు ఈ వాస్తు దోషాలన్నీ పోతాయి. అయితే మనం ఇల్లు కడుతున్నాం, మా పిల్లర్లు వేసినాం, మధ్యన ఆగిపోయింది. ఏదో ఎప్పుడు చేద్దామన్నా అయితే లేదు, అది మధ్యన ఆగిపోతుంది, లోన్ అని వస్తుంది, అదేనా అవుతుంది, ఏదో ఒకటి అడ్డంకులు వస్తుంది. ఇంటి మధ్యన ఏం చేయాలంటే ఒకటి మంచిగా ఒకటి అది తీసుకోవాలి. ఏంది? ప్లాస్టిక్ డబ్బా ఇంత ఎత్తు ఉండాలి, మంచిగా పచ్చడి డబ్బాలాగా దానికి మూత ఉండాలి. అందులో ఇది పట్టాలి, ఫ్రీగా పట్టేటట్టు తీసుకొని దాంట్లో కొంచెం గంగాజలం వేయండి. దీన్ని ఫస్ట్ అంటించేయండి. ఏది? ఈ చేప ఉంది కదా, దీన్ని ఉత్తరాన్ని పెట్టేటట్టు చూసుకోవాలన్నమాట. అందుకని ఏం చేయాలి, దీన్ని డబుల్ స్టిక్కర్ పెట్టి ఆ డబ్బాలు అంటించేయండి. అంటించేసి చేప ముఖం ఉత్తరాన్ని పెట్టుండి, నార్త్ సైడ్. ఏది? ఆ డబ్బాని తిప్పి తువ్వాలి. గర్భం ఏడ మధ్యన బొడ్డు స్థానం అంటారు, గర్భస్థానం, బ్రహ్మస్థానం అంటారు. ఇంట్లో మధ్యన అంటే కంప్లీట్ కాలేదు కదా, తవ్వచ్చు. తవ్వేసేసి ఆ డబ్బా పెట్టేసేసి ఇది నార్త్ సైడ్ దీని ముఖం పెట్టేసి ఈ చేప ముఖం నార్త్ సైడ్ పెట్టేసేసి నీళ్ళు పోయండి. నీళ్ళు పోసి కొంచెం గంగాజలం ఉంటే పోయండి, పూజ స్టోర్లో దొరుకుతుంది. దాని లోపల ఏం చేయాలంటే ఒక పసుపు గవ్వలు 5 వేయండి, పసుపు గవ్వలు 5. నెక్స్ట్ వచ్చి గోమతి చక్రాలు ఒక 5 దాని లోపల. వీలైతే మరకతం అని ఉంటాయి, మరకతాలు పచ్చలు, అవి కూడా ఒక 5 వేయండి. ఇవి లేకుంటే మీకు నేచురల్ దొరుకుతాయి కూడా, మన చేపలు ఎక్వేరియం అమ్మేటోళ్ళ దగ్గర దొరుకుతాయి, ఒక 5 తెచ్చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి తెల్ల గురిగింజలు ఒక 5 వేయండి. మళ్ళీ వచ్చేసి దీని లోపల ఒక 5 పసుపు కొమ్ములు వేయండి. మళ్ళీ వచ్చేసి దాని లోపల ఇంత పచ్చకర్పూరం వేయండి. దాని లోపల వేసి నిండా నీళ్ళు పోయండి. ఆ డబ్బాలు పోసి మంచిగా బుత్త బిగించేసి దానికి టేప్ వేసేసి ఇంటి మధ్యన పాతి పెట్టండి. దానికి మంచిగా సిమెంటు, ఇసుక, కంకర కలిపేసి చుట్టూ పోయండి. మళ్ళీ మీద కూడా పోసేయండి. అది బిర్రుగా అవుతుంది, నీళ్ళు కూడా ఇంకా నీయకుంటుంటుంది. ఎన్ని ఏళ్ళని నీళ్ళు తింటాయి. ఈ ఇల్లు మీరు మళ్ళీ కంప్లీట్ చేసి బండలు గిండలు వేసేటప్పుడు అది లోపలనే ఉంటుంది, పైపులు రాకుండా చూసుకోండి, రేపు పొద్దున మళ్ళీ దోగుతాయి. అయితే ఈ విధంగా చేసినట్లయితే ఈ మత్స్య యంత్రంతో దోషాలన్నీ పోతాయి, మీకు మళ్ళీ ఇల్లు స్టార్ట్ అవుతుంది.
ఎప్పుడైనా ఇల్లు మొదలు పెడితే కొందరు ప్లాట్ కొనగానే సంతోషానికి పోయి ముహూర్తం చేస్తారు. ముహూర్తం చేసిన తర్వాత 108 రోజులు దాటిందంటే మాత్రం ఆ ఇల్లు కానీ కాదు. అందుకని ఏం చేయాలి, ఇలాంటి క్రియ చేస్తే మళ్ళీ ఇల్లు కంప్లీట్ అయిపోతుంది. ఇలా చేసుకోండి. ఇండ్లు సమస్యలు, వాస్తు దోషాలు ఏమున్నా పోయి సుఖ సంతోషాలతో ఉంటారు. ఇల్లు కంప్లీట్ అవుతుంది. ఒక్క అంతస్తు కట్టుకోవాలని అనుకున్న వాళ్ళు 2 కట్టుకుంటారు. జై గురుదత్త.